ముస్లింలు వారి చెల్లిని వివాహం చేసుకుంటారు అనే విమర్శ మన యూట్యూబుల్లో చక్కర్లు కొడుతూ ఉంది. కానీ వాస్తవం ఏమిటయ్యా అంటే హిందూ సోదరులు కూడా చెల్లిని వివాహం చేసుకుంటారు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా స్పష్టంగా మీ ముందు తెలియజెప్తున్నాను. నేటి సమాజంలో ముస్లింల యొక్క ఆహార పద్ధతుల గురించి, ముస్లింల యొక్క వస్త్రధారణ గురించి, ముస్లింల యొక్క వివాహాల గురించి విమర్శించే వాళ్ళు, విద్వేషాన్ని వైషమ్యాలను పెంచేవాళ్ళు అధికమై ఉన్నారు. ఇలాంటి మత ఉన్మాదుల్ని కట్టడి చేయకపోతే ముస్లింల మధ్య, హిందువుల మధ్య, క్రైస్తవుల మధ్య వైషమ్యాలు ఏర్పడి దీని ద్వారా మన భారతదేశమే అస్తవ్యస్తమవుతుంది. దీనిని ఆపవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది అనే విషయాన్ని నేను తెలియజెప్తున్నాను. రండి మనం వాస్తవాన్ని మనం గ్రహిద్దాం. అదేమిటి? ముస్లిం యొక్క వివాహాల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఎవరు నీకు చెల్లి వరుస అవుతారు, ఎవరు నీకు మరదల వరుస అవుతారు, ఎవరిని నీ యొక్క వివాహ బంధంలో తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే కొన్ని వరసలు ఏదైతే పిలుపులు ఉన్నాయో అది హిందూ సోదరులకు వ్యతిరేకంగా ఉంది. హిందూ సోదరులు ఎలా భావిస్తారు? పెదనాన్న కుమార్తెని, పెద్దమ్మ కుమార్తెని, పిన్నాం కుమార్తెని చెల్లిగా, మేనత్త కుమార్తెని, మేనమామ కుమార్తెని మరదలుగా, అంటే వివాహానికి అనుమతి ఉందిగా భావిస్తూ ఉంటారు. అయితే ఇస్లాంలో దీనికి కొంచెం వ్యతిరేకంగా ఉంది. ఈ వ్యతిరేకంగా ఉంది అని చెప్పి కొంతమంది మత ఉన్మాదులు ఏం చేస్తున్నారయ్యా అంటే ఇస్లాంలో ఎంత చండాలంగా ఉంది చెల్లిని వివాహం చేసుకుంటున్నారు, ఎంత ఘోరంగా ఉంది వారు ఇలాంటి వివాహాలు జరుపుకుంటున్నారు అని చెప్పి వారికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి ఇస్లాం ధర్మాన్ని, ఇస్లాం యొక్క వివాహాలను తిట్టిన తిట్టు తిట్టకుండా చండాలంగా వర్గీకరిస్తూ, వక్రీకరిస్తూ, విమర్శిస్తూ ఉన్నారు నేటి సమాజంలో కొంతమంది మత ఉన్మాదులు. కాబట్టి వారికి తెలియజెప్పాలనే ఈ వీడియో తీస్తున్నాను. హిందూ సోదరులు ఎలా భావిస్తూ ఉంటారు? వారి వివాహాలలో ఎవరు ఎవరి వరస అవుతారు, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు అని స్పష్టంగా లిఖించబడి వారి యొక్క గ్రంథాలలో లేదు. కానీ ఇస్లాం ధర్మంలో స్పష్టంగా ఖురాన్లో ఉంది. ఎవరిని ఎవరు చేసుకోవాలి, ఎవరు వివాహ బంధంలో ఇచ్చుకోవాలి, ఎవరు ఏ వరసతో పిలవాలి అని చెప్పి స్పష్టంగా ఉంది. కానీ హిందూ సోదరులకు అలా లేదు. ప్రాంతానికి ఒకలా, తెగకు ఒకలా, కొన్ని వర్గాలకు ఒకలా, వారు ఎన్నో వేల సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి ఒక పద్ధతిని అనుసరిస్తున్నారు. కాబట్టి ఆ పద్ధతికి అనుకూలంగా ఉంటే అది కరెక్టు, ఆ పద్ధతికి వ్యతిరేకంగా ఉంటే అది తప్పు అని చెప్పి విమర్శించే భావనను కొంతమంది ముందుకు తీసుకువస్తున్నారు. ఒకసారి మనం గమనిద్దాం. హిందువుల్లో అక్కా చెల్లెల్ని ఒకరికే ఇవ్వటం జరుగుతుంది కొంతమంది సమాజంలో. అంటే ఒక వ్యక్తి ఇద్దరు తోబుట్టువులను, అక్కా చెల్లెల్ని తన యొక్క వివాహ బంధంలో తీసుకుంటాడు. కానీ ఇస్లాంలో ఇది విరుద్ధం. ఒకరి వివాహ బంధంలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఒకేసారి ఉండటానికి అనుమతి లేదు. ఇస్లాంలో నిషిద్ధం అని చెప్పి ఎవరైతే హిందువులు ఇలా వివాహాలు చేసుకుంటున్నారు కదా అని చెప్పి విమర్శిస్తున్నారు, ఎవరైనా విమర్శించటం లేదు. మీరు గౌరవించకపోయినా పర్వాలేదు కానీ విమర్శించమాకండి. అదే నా యొక్క ఇంటెన్షన్, నేను చెప్పేటటువంటి విషయం అదే. అలాగే ఇద్దరు అన్నదమ్ముల్ని ఒక స్త్రీ వివాహం చేసుకుంది. రీసెంట్గా మనం వార్తల్లో చూసాం. వారి యొక్క తెగ, వారి యొక్క సాంప్రదాయం అది. అలా అని చెప్పి విమర్శిస్తామా దాన్ని? వారి తెగ సాంప్రదాయం అది, వారి యొక్క ఆచార పద్ధతులు అది అని చెప్పి మానుకోవాలి విమర్శించడం. నీకు నచ్చలేదు మెలకుండా ఉండాలి, అంతే తప్ప విమర్శిస్తే అరే వాళ్ళిద్దరు ఎలా శోభనం చేసుకుంటారు, అరే ఇద్దరు మగవాళ్ళతో ఆ వ్యక్తి ఎలా ఉంటుంది, ఆ స్త్రీ ఒకవేళ సంతానం కలిగితే ఎవరు తండ్రి అవుతారు, ఇలా విమర్శించుకుంటూ పోతే నీకు నచ్చకపోతే నచ్చలేదు, నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు. నీ ఆచార పద్ధతులకు వ్యతిరేకంగా ఉంటే వ్యతిరేకంగా ఉండని, కానీ గౌరవించండి. లేదా గౌరవించకపోయినా పర్వాలేదు కానీ విమర్శించమాకండి. కానీ ఇస్లాం ధర్మం యొక్క ఆచార పద్ధతులు విమర్శిస్తూ ఉన్నారు కొంతమంది మత ఉన్మాదులు. మేము చేసేది కరెక్టు అనే భావన కలిగి ఉండి ఇతరులు చేసేది తప్పు అనుకుంటున్నారు. కానీ ఇస్లాం ధర్మంలో స్పష్టంగా ఉంది ఇలా వివాహం చేసుకోవాలి అని. చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు, చేసుకోని వాళ్ళు చేసుకోవట్లేదు. పిన్నాం కూతురునో, బాబాయ్ కూతురునో 99% ఎవరు చేసుకోవట్లేదు. ఎందుకు? వారి యొక్క నివాసాలు హిందూ సోదరుల మధ్య ఉన్నాయి. కాబట్టి హిందూ పద్ధతుల ప్రకారం నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ కుటుంబంలో అలా లేదు. యాడో ఒక్కస్టి అంటే 99% బాబాయ్ కూతుర్ని, పిన్నాం కూతుర్ని చెల్లెలుగా భావించే జీవనం గడిపెడుతున్న ముస్లింలు చాలామంది ఉన్నారు. కానీ యాడో ఆ 1% వాళ్ళు చేసుకుంటున్నారు కదా అని చెప్పి ఇదిగో చెల్లెల్ని వివాహం చేసుకుంటున్నారని విమర్శించే వాళ్ళు అధికమయ్యి ఉన్నారు. ఆ 1%నే 99%గా చూపిస్తున్నారు. మేనమామని వివాహం చేసుకునే సాంప్రదాయం హిందూ సోదరుల్లో ఉంది నేటికి కూడా. కొంతమంది జన్యుపరంగా అవిటి వాళ్ళు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు పుడతారు అని చెప్పి కొంతమంది నిషేధిస్తున్నారు తప్ప ఇప్పటికీ కూడా మేనమామని వివాహం చేసుకునే సాంప్రదాయం ఉంది. కానీ ఇస్లాం ధర్మం దాన్ని పూర్తిగా ఖండిస్తుంది.
నీ సోదరి కుమార్తెను ఎలా వివాహం చేసుకుంటావు? నీ అక్క కూతురునో చెల్లి కూతురునో ఎలా వివాహం చేసుకుంటావు? అలా వివాహం చేసుకోవడం ఇస్లాం ధర్మం నిషేధిస్తుంది. అలా అని చెప్పి ఇస్లాం నిషేధిస్తుందని చెప్పి ఏ ముస్లిం అయినా ఇలా విమర్శిస్తాడా హిందూ సోదరుల్ని? విమర్శించడు, విమర్శించకూడదు కూడా. అయితే రండి మనం సోదరులారా గమనిద్దాం, అసలు విషయం వద్దాం. హిందూ సోదరులు కూడా వాళ్ళ చెల్లిని వివాహం చేసుకుంటారు, ఇది వాస్తవం. మరి ఎలా ఎలా అంటే ఈరోజు మనం మేనత్త కుమార్తెని మేనమామ కుమార్తెని మరదలుగా భావిస్తూ ఉంటారు. వాడితో సరసాలాడతారు, చేతుళ్ళు ఆడతారు, నువ్వు నా పెళ్ళానివి అంటారు, ఇలా బావ మరదలు అంటారు. ఇది మన హిందూ సోదరుల్లో ఉంది. కానీ ఇది కొన్ని ప్రాంతాలలో మాత్రమే, దక్షిణ భారతదేశంలో మాత్రమే, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ దక్షిణ భారతదేశంలో మాత్రమే మేనత్త కుమార్తెని మేనమామ కుమార్తెని మరదలు అని అంటారు, వివాహం చేసుకుంటారు. కానీ ఉత్తర భారతదేశం, గుజరాత్, పశ్చిమ బెంగాల్, అలాగే జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మేనత్త కుమార్తెని కూడా చెల్లి అని భావిస్తారు, మేనమామ కుమార్తెని చెల్లి అని అంటారు. అసలు మేనత్త కుమార్తెని మేనమామ కుమార్తెని చేసుకోకూడదు, చెల్లెని ఎలా చేసుకుంటారు అని వాళ్ళు భావిస్తారు. అంటే హిందూ సాంప్రదాయాలలోనే వివాహాల విషయంలోనే వరసలు పిలుచుకునే విషయంలోనే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రాంతానికి ఒక వ్యత్యాసం ఉంది, తెగకు ఒక వ్యత్యాసం ఉంది, జాతికి ఒక వ్యత్యాసం ఉంది. అలా అని చెప్పి గుజరాతీలు, మార్వాడీలు వచ్చేసి ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని చీచీ చండాలంగా మేనత్త కుమార్తెని వివాహం చేసుకుంటావా, మేనమామ కుమార్తెని వివాహం చేసుకుంటావా, ఎంత నీచమైన పని, చెల్లెల్ని వివాహం చేసుకుంటారు అని ఒకవేళ విమర్శిస్తే తప్పు కదూ. గుజరాతీలు, రాజస్థానీలు మేనత్త కుమార్తెని మేనమామ కుమార్తెని మరదలుగా భావించరు, చెల్లిగానే భావిస్తారు. మీకు ఒకవేళ నా మాటల మీద నమ్మకం లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి మార్వాడీల దగ్గరకో, లేదా టీ దుకాణాలు నడుపుతారు కొంతమంది గుజరాతీల్లో, లేదా రాజస్థానీలు స్వీట్ షాపులు నడుపుతుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, మీ యొక్క మేనత్త కుమార్తె నీకేమవుతుంది, మేనమామ కుమార్తె మీకేమవుతుంది, వారిని వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా అని. చేసుకోకూడదని అంటారు, వారు చెల్లిగానే భావిస్తారు. అంటే ఆ గుజరాతీలు, ఆ మార్వాడీలు, ఆ రాజస్థానీల ఆచార పద్ధతి ప్రకారం దక్షిణ భారతదేశంలో ఎంతమంది అయితే మరదలుగా భావించి మేనత్త కుమార్తెని మేనమామ కుమార్తెని చేసుకుంటున్నారో వారి దృష్టిలో వీరు కూడా నీచమైన పని చేస్తున్నట్లు, చెల్లెల్ని వివాహం చేసుకుంటున్నట్టు. మరి వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని విమర్శిస్తూ పోతే, వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్లో ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సోదరుల వివాహాల పద్ధతులను విమర్శిస్తూ ఉంటే ఎంత నీచమైన పని. కాబట్టి ముస్లిం సోదరులు, హిందూ సోదరులు, క్రైస్తవులు అందరూ కలిసికట్టుగా జీవనం సాగిస్తేనే, సోదరభావంతో మెలిగితేనే మన యొక్క భారతదేశము సస్యశ్యామలంగా ఉంటుంది. ఒకవేళ వివాహాల గురించో, వస్త్రధారణ గురించో, ఆహార పద్ధతుల గురించో ఒకరిని విమర్శించుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తిగతంగా నష్టపోవడమే కాక దేశం అస్తవ్యస్తమవుతుంది, ఆర్థికంగా నష్టపోతుంది, మత కలహాలు కూడా పెరుగుతాయి. కాబట్టి దీన్ని ఆపవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ వీడియో ద్వారా స్పష్టంగా మీకు తెలియజెప్తుంది ఏమిటయ్యా అంటే, ఉత్తర భారతదేశంలో గుజరాతీలు, మార్వాడీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆచార పద్ధతి ప్రకారం మేనత్త కుమార్తెని మేనమామ కుమార్తెని చెల్లిగా భావిస్తారు. దక్షిణ భారతదేశంలో కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులో ఎవరైతే ఉన్నారో వారు మేనత్త కుమార్తెని మేనమామ కుమార్తెని మరదలుగా భావిస్తారు, వివాహాలు చేసుకుంటారు, వారు నిషిద్ధంగా భావిస్తారు. అలా అని చెప్పి వారు వీరిని విమర్శిస్తే అది అవివేకము, అజ్ఞానం అవుతుంది. ఎవరి ఆచార పద్ధతులు వారికి ఉన్నాయి. ఒకరినొకరు గౌరవించుకొని కలిసిమెలిసి సోదర భావంతో మెలగాలి అని చెప్పే నా యొక్క ఉద్దేశం.